హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన వీడియో అయితే బండి పైన స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు బేగంపేటలో ఉన్న కుందన్ బాగ్ వెళ్ళబోతున్నాం మేము అందరం. అది నార్మల్ గా ఈ మధ్య హైలైట్ అవుతుంది. ఏంటంటే హాంటెడ్ హౌస్ లాగా క్రేజీ అవుతుంది అది. సో అన్న వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. జగదీష్ అన్న, హరీషాన్ బర్త్డే రోజు విజయ్ అందరూ. హరీష్ రోజు జయ జయలో చెట్టి పాపాయి. గైస్ ఇప్పుడైతే బేగంపేట దగ్గర ఉన్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అది ఎక్కడ రాది మనం పోతున్నాం మాట. మరీ చెట్లు ఉన్నాయంటే సమ్వేర్ హియర్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అన్న అడ్రస్ తెలివా మీకు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఈడ కనిపించిందా తల? నీకు తల ఈడ కనిపిస్తుందిరా నీకు? గాయస్ అడ్రస్ తెలియక అడ్రస్ వెతుక్కుంటున్నాం గాయస్ మేము. అన్న లెఫ్ట్ తీసుకొని రైట్ అన్నాడు అన్న, అదే అనుకుంటా. గాయస్ ఎక్కడో తెలియదు కానీ పోతూనే ఉన్నాం మేమైతే. సర్చింగ్ ఫర్ ఇట్, ఏంటి సార్ అది? సర్చింగ్ ఫర్ ఇట్. మొత్తం వీడియోలు ఇల్లు చేస్తారు. అరే అగో స్ట్రైట్ అదే అనుకుంటా. చెట్లు అన్న అదే అనుకుంటా. లోపల స్ట్రైట్ చూడు. అన్న అరే ఒకసారి పో ఆడగైతే. అదే అనుకుంటా ఒకసారి ఆడ. అరే అన్న అదే అనుకుంటా అన్న. అరే గేట్ ఉందా? అగో అరే అక్కడ గేట్ ఉందన్న, అదే అనుకుంటా. కానీ జనాలు కనిపిస్తారు అన్నాడు కదా అన్న. ఆ బ్రోక్ అడుగు, ఆ బ్రోక్ తెలిసేమో. హరీష్ మొత్తం డేరింగ్ అండ్ డాషింగ్. గాయస్ నిజంగా భయం నాకు చూడంగానే. అన్నా ఒకసారి కరా అన్న, ఒకసారి కరా బండి పెట్టు. అరే హరీష్ కరా ఒకసారి. చాలా మంది వచ్చారు గాయస్ చూడడానికి. అవునా? కాదు ఇగో ఇట్లా వచ్చినా కదా నువ్వు కార్లో చూస్తావు. అరే కార్లో రెడ్ లైట్ వచ్చింది రా ఇప్పుడే. ఇగో ఇట్లా పోయినావా? ఇది చూసినారా? ఇగో ఇట్లా పోయినాం కదా. హరీష్ ఆడ పోయి అది చూస్తుండ్రా. నేను సడన్ గా అది ఎట్లుంది ఇప్పుడు సడన్ గా చూడంగానే భయం అయితే లేదు. విజయవాడలో ఒక ఆమె ఇచ్చే నడుచుకోతుంది రైట్ సైడ్. గైస్ కాలనీ అయితే చాలా నీట్ గా ఉంది. కాకపోతే ఆ ప్లేస్ అయితే ఎక్కడ దొరుకుతలేదు. మేము చాలా వెతుకుతున్నాము. అడ్రస్ కరెక్ట్ చూపిస్తలేదు. ఇల్లు చూడండి, అంటే ఇల్లు అన్ని అట్లనే డేంజరస్ గా కొంచెం వస్తున్నారు కదా. చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వస్తున్నారు. రండి రారండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా, ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు. ఎటు చూసినా ఆ చీకటి భయంగానే ఉంది. ఎటు చూసినా కూడా అన్ని హాంటెడ్ హౌస్ లో ఉన్నాయి మాక్సిమం ఇక్కడ. అమ్మో ఈ అమ్మ ఏం డేంజర్ రా బాబు ఇది. వెళ్తూనే ఉన్నాం మేమైతే అది దొరికే వారికి. రోజు నిజం చెప్తున్నా కదా, చాలా మంది వస్తున్నారు కదా చూడడానికి. ఎక్కడ జనాలు కనిపిస్తున్నా ఎక్కడ ఆపి అడిగినా కూడా వాళ్ళు కూడా అదే అడుగుతారు మమ్మల్ని. రిటర్న్ ఎక్కడుంది కుందన్ బాగ్ ఎక్కడ అని అడ్రస్ అడుగుతున్నారు మాకు. देखो इन्हें ये है ओस की बूंदे. నువ్వు ఇట్లా మాట్లాడక రే, నాకు భయం స్టార్ట్ అవుతుంది. మరీ చెట్టు. అరే అరే ఈ గల్లీలో గేటవు కొట్టే బ్రో. అరే గ్రీన్ గేట్ రా, బ్లాక్ గేట్ అన్నాడు రా ఆయన.
ఎంత డేంజరస్ ఉందో భయంకరంగా. గైస్ ముందర కనిపించే వాళ్ళందరూ అది కుందన్బాగ్ బిల్డింగ్ కోసమే వెతుకుతున్నారు. ఇక్కడ లొకేషన్స్ ఎక్కడ చూసినా చాలా డేంజర్ గానే అనిపిస్తున్నాయి, భయం భయంగా ఉన్నాయి మొత్తం లొకేషన్స్ ఏడా చూసినా. ఇక్కడ ఫైనల్లీ ఇదే అనుకుంటున్నాము. ఈ బ్లాక్ గేట్ ఉంది కదా, ఇదేనేమో గైస్, ఒకసారి చెక్ చేసి చూస్తాము. చూడండి గైస్, వెళ్ళేసి వచ్చినాము కుందన్బాగ్. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే అదైతే. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారన్నా. అంటే నార్మల్ గా అక్కడ ఆ చీకటి లైట్స్ వల్ల అట్లా భయం అయింది, కానీ మాకు ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపించలేదు. ఆ ఏరియా ఎక్కడ చూసినా కూడా మొత్తం చీకటిగా భయం భయంగానే ఉండే. ఇంకా మా దోస్తు వాళ్ళు ఇంకా ఎక్కువ భయం పెట్టిర్రు. బండి మధ్య ఆపేయడం గానీ, లేకపోతే వెనకాల బండి ముందుకెళ్ళి వెనకాల చూడాలంటే చీకట్లో నాకు అసలు వణికిపోయింది కాదు, నిజంగా చెప్తున్నా కదా. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే అది ఏంటంటే అట్ యువర్ ఓన్ రిస్క్. పోలీసులు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుంటే కేసు అవుతుందంట. జర చూసి వెళ్ళండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. బాయ్.